నా పైన చిరుకోపంతో నీవు నా మందిరానికి వచ్చి చాలా రోజులైంది కదా! నా బిడ్డవైన నీ చేతుల మీదుగా నాకెంతో ఇష్టమైన హల్వా తినాలని ఉంది. ఆ హల్వాను చేసుకొని ఈ గురువారం నా మందిరానికి తీసుకొని వస్తావా? నీ కోరికను నేను తీర్చాను కాబట్టి నాకు తప్పకుండా నువ్వు హల్వా తెస్తావని అనుకుంటున్నాను. నా ప్రియమైన బిడ్డ తెచ్చే హల్వా కోసం ఎదురుచూస్తూ ఉంటాను. నా పైన ప్రేమతో మర్చిపోకుండా తీసుకొని వస్తావు కదా! నీ గురించి ఎవరో ఏదో అంటారని, మరి ఎవరో ఏదో అనుకుంటారని ఎల్లవేళలా భయపడకు. నీ భయం నీ జీవితాన్ని చీకటిలోకి నెట్టివేస్తే, నీ ధైర్యం వెలుగు వైపు దారిని చూపిస్తుంది. కసితో పోరాడు, కన్నీటితో కాదు. నీవు చూడని కష్టం ఏదీ లేదు, కానీ నీవు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు. ఆత్మస్థైర్యంతో అడుగులు ముందుకు వెయ్యి. నీ ధైర్యమే నీ ఆయుధం. నీకు ఎదురైన ప్రతి సవాలు నీ శక్తిని మరియు నీ నమ్మకాన్ని పరీక్షిస్తుంది. ఎప్పుడైతే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా నిలబడతావో అదే నీ విజయానికి దారిగా మారుతుంది. జీవితంలో ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో. నీ ముందు నటించే బంధాలను కావాలనుకోవడం, అవకాశవాదులతో స్నేహం చేయాలనుకోవడం, కృతజ్ఞత లేని మనుషులకు సహాయం చేయడం, ఇది ఎప్పటికైనా బాధనే మిగులుస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల, అలాంటి వారి పట్ల నీ అమాయకత్వాన్ని వదిలిపెట్టి, నీ మంచి మనసును పక్కన పెట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. నీవు తీసుకునే నిర్ణయాలపైనే నీ జీవితం ఆధారపడింది అని మర్చిపోవద్దు. తీసుకునే నిర్ణయం ఒకటికి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవాలి. నీవు తీసుకునే నిర్ణయం నీ భవిష్యత్తును బంగారుమయం చేసేలా ఉండాలే కానీ, కష్టాల సుడిగుండంలో పడేసేలా ఉండకూడదు. ఇంతకాలంగా జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా నువ్వు తప్పకుండా జాగ్రత్త వహించి తీరాలి. నేనున్నాను కాబట్టి ఇక దేనికి నీవు చింతించవలసిన పని లేదు. నీ బాధలన్నీ నేను విన్నాను. నీ పక్కన నేను లేను అని ఎప్పటికీ అనుకోవద్దు. నీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎంతటి బాధ కలిగినా ఒక్కసారి కళ్ళు మూసుకొని, తండ్రి, సాయినాథా అని ఒక్కసారి పిలువు. నీ వద్దకు వచ్చి ఏదో ఒక రూపంలో నిలబడతాను. నేను చెప్పే ఈ మాటలు మళ్ళీ బాగా గుర్తుపెట్టుకో. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీకు అందరూ అయిన వాళ్ళే. నీ దగ్గర ఏమీ లేనప్పుడు అందరూ కాని వాళ్ళే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎండాకాలంలో సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాము. అదే శీతాకాలం వచ్చేసరికి సూర్యుడు ఇంకా ఎందుకు ఉదయించలేదు అని ఎదురు చూస్తూ ఉంటాము. అలాగే మనుషులు కూడా అంతే. ఎవరి స్వార్థాన్ని బట్టి వారు నడుచుకుంటూ ఉంటారు. నీవే అప్రమత్తంగా ఉండాలి. జీవితం ఆనందమయం కావాలి అంటే కొన్నిసార్లు మంచి కాలం కోసం ఎదురు చూడక తప్పదు.